బెత్లెహేము గ్రామము చాలా స్వల్పమైన గ్రామము, చాలా చిన్న గ్రామము. అయినప్పటికీ దేవుడు మరి ఆ గ్రామంలోనే పుట్టడానికి ఆయన ఇష్టపడ్డారు. ఈరోజు కుటుంబంలో నీ పరిస్థితిలో మరి చాలా అల్పంగా నేను చూస్తున్నారేమో, నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి. ఒకవేళ ఇల్లు లేక, చదువు లేక, ఉద్యోగం లేక, ఒక మంచి లైఫ్ సెటిల్మెంట్ లేక నువ్వు ఇంకా బాధపడుతుంటే కనుక నీ అల్పంగా ఉన్న నీ బ్రతుకును చాలా గొప్పగా మార్చడానికే దేవుడు మరి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఈ యొక్క బెత్లెహేము గ్రామంలో పుట్టారు. ఈ క్రిస్మస్ సీజన్లో నువ్వేం చేయాలో తెలుసా? ఇలా అల్పమైన నా బ్రతుకుని మార్చు ప్రభా అని అడుగు. ఎందుకంటే నీలాంటి వాళ్ళ కోసమే, అల్పంగా ఉన్న జీవితాల కోసమే, పాపముతో ఉన్న జీవితాలు రక్షించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఈ క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు అనుభవించి బెత్లెహేముని దేవుడు ఎలా అనుకున్నాడో అల్పంగా ఉన్న నిన్ను కూడా దేవుడు ఎన్నుకోవడానికి అని ఇష్టపడుతున్నారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి రా, ఈ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకో. హ్యాపీ క్రిస్మస్. చక్కగా నువ్వు అందరికీ చెప్పి దేవుణ్ణి సంతోషపరచు, ఆయన యొక్క సువార్తను ప్రకటించు.